రోజుల్లో పెరుగుతాయి, ఇంకా బలహీనపడటానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. రైట్. అయితే ఇక్కడ అంటే మీరు అన్నట్టుగా మళ్ళీ ఇందాక శివశంకర్ గారు అన్నట్టుగా మళ్ళీ మీరు సరిగ్గా చేయకపోతే మేమే అధికారంలోకి వస్తామనంటే ఆల్టర్నేట్గా ఇంకొక జాతీయ పార్టీ ఇక్కడ రెడీగా పొంచుకొని ఉన్నది భారతీయ జనతా పార్టీ. గోపరాజు గారు చెప్పండి శివ గారు. గోపరాజు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు ఏంటండి, ₹90 పెట్టి నిర్మల్ జిల్లా ముఖ్యమంత్రి అయిన ఒకటే సంక్షేమ పథకంతో తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాష్ట్రాన్ని స్వరాష్ట్రంగా తెచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయనకు గ్రామాన కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిగా బ్రహ్మరథం పడుతున్నారండి. ప్రతి కార్యకర్తలు కూడా డైరెక్ట్ కలబట్టే వ్యక్తి ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మీరు అన్నట్టుగా ఫ్లో ఎక్కువ ఉంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 5 మంది 4 మంది ఎమ్మెల్యేలు బలమైన గెలిచి శక్తి ఉన్న ఎమ్మెల్యేలు ఎదుగురు, వాళ్ళందరూ కూడా అవకాశం రాలేకపోయింది. కానీ వాడి ఏమంటారుగా మీరు చెప్తున్నట్టుగా రేపు రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయం ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడుకు ఇదే మాట మాట్లాడి 2004లో ఎక్కడ నుంచి కేసీఆర్ మీ టీఆర్ఎస్ మాట్లాడితే ఆ రోజు ఆయన చూపించిన పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా మీరు అనుకుంటున్నట్టుగా జాతీయ పార్టీ 2 కావచ్చు, ఆ 2 కూడా అవసరం వస్తే ఇదే ప్రాంతీయ పార్టీ అయినటువంటి కేసీఆర్ గారి దగ్గరికి కాలేజీకి రావాల్సిన అవసరం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఒక్క సీట్ కూడా చాలా అవసరమైన ఒక్క సీట్ ఒక ఎంపీ అవసరం వస్తే కూడా ఒక ఎంపీ టికెట్ కోసం కూడా కేసీఆర్ గారి దగ్గర రావాల్సిన అవసరం ఉంటుందని గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా గుర్తుంచుకోవాలి. కానీ భారతదేశంలో 32 రాజకీయ పార్టీలు ఈ రోజున పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ అందులో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆ 17లో లాస్ట్ టైం కూడా సింగిల్ డిజిటే ఉన్నది. మరి ఈసారి కూడా ఏ డిజిట్ వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత అటు ఎన్డీఏ కానీ ఇటు ఇండియా కూటమికి కానీ వస్తుంది అని మీ పార్టీ నేతలు భావిస్తున్నారా? నేనేమంటున్నా ఖచ్చితంగా వస్తుంది గోపరాజు గారు. అవకాశం అనేది దేవుడు అనేవాడు అందరికీ. రైట్. ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టుగా ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల మీద పోరాటాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎవరైనా అన్నా ఇప్పుడు ఏమైందంటే సాయి గారు నిజంగా ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఇప్పుడు తెలంగాణ నేను మీరు మాట్లాడే నేను మాట్లాడే ఒక నిమిషం మీరు కొంచెం వినండి. ఒకటే నిమిషం మాట్లాడా శంకర్న ఏం లేదు. ఇప్పుడు 2009లో తెలంగాణ ఉద్యమం మళ్ళీ దశగా వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం పైనే కేసీఆర్ గారు గెలవడం జరిగింది. తెలంగాణ పదం పైన తెలంగాణ వాదం పైన ఆ తెలంగాణ వాదం పైన 2014-18 గెలిచిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వాదాన్ని తెలంగాణ పదాన్ని చంపేసి దాన్ని భూస్థాపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఓటు అడిగే హక్కు కానీ అధికారంలో మళ్ళీ వచ్చే హక్కు కానీ లేదు. వినండి అన్న వినండి ఎందుకు వినండి. 2014లో ఎంతమంది ఎంపీలు గెలిచిరు? మీరు 14 మంది గెలిచిరు. అప్పుడు బీజేపీకి మీరు అవసరం ఉండే వాడుకున్నారు వాళ్ళు, మీరు వాళ్ళతో ఆడుకున్నారు. మళ్ళీ ఏమైంది? మీకు గర్వం పెరిగిన తర్వాత ఆ బీజేపీతో నాటకాలు ఆడి అదే బీజేపీతో మళ్ళీ తెగదెంపులు చేసుకొని మళ్ళీ అదే బీజేపీతో ఇప్పుడు మళ్ళీ మిత్రబంధం స్టార్ట్ చేసుకుంటారు. మీరు మిత్రబంధాన్ని మీరు బయట పెట్టకపోవచ్చు. ఎక్కడెక్కడ మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మీరు డమ్మి క్యాండిల్ పెట్టిర్రు, ఎక్కడెక్కడ మీరు వ్యవహారం చేస్తున్నారు అందరూ ప్రజలు గ్రహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే బీజేపీ పార్టీ గెలవాలని చెప్పి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి కనీసం గుర్తుపట్టలేని అభ్యర్థులకు మీరు ఎన్నిక పెడుతుంది. మీరు అక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు ఎన్నుకొని అదే బలమైన అభ్యర్థికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు కేవలం బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో లేని బీజేపీకి పునాదులు పెట్టి కావాలని జాకీలు పెట్టి లేపే పనిలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ అన్నితో ఉన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి ఎక్కడ సెల్ట్ లేదు, ఎక్కడ బెల్ట్ కూడా లేదు, సౌండ్ లేదు, గ్రౌండ్ లేదు. వాళ్ళని లేపే పనిలో మీరున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చే 15 సంవత్సరాలు మళ్ళీ ఉంటుందని చెప్పి భయపడి రేపు అయ్యో మొర్ర అని చెప్పుకుంటా బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీ లోపల ఒప్పందం గుంజుకొని రేపు మా దగ్గర 10 మందిని మీ దగ్గర 7 మంది ఉంటాము మనం చేసుకొని పని ఉన్నాం. మీరు రాజకీయం అట్లా చేయకండి, చెప్తే అట్లా చేయకండి. మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పుడు వేరు కాదు. 2014 ఒకటే, 2019లో ఒకటే, 2020 వాళ్ళు ఒకటే. మీరు అనొచ్చు ఏమని మేము కొట్టాడుతున్నాం, మీరు కొట్టాడలేదు, కేవలం కొట్టడం యాక్టింగ్ చేసినారు. తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మిర్రు. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే మన పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఇప్పటి ప్రధానమంత్రి
పార్లమెంట్ సాక్షి అవమానించిన తెలంగాణ రాష్ట్రాన్ని పుట్టుకని అవమానించిండు. అలాంటి బీజేపీ నాయకులకు, తెలంగాణ ప్రధాని చెప్పినటువంటి బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేనే లేదు. రైట్, ఒకటి గోపరాజు గారు, చెప్పండి. భారత స్వాతంత్ర ఉద్యమం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళ పుట్టింది. 40 ఏళ్ళ పుట్టి 77 సంవత్సరాల పాటు అది రాజ్యాధికారాన్ని వశపరుచుకున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి హక్కు లేదా అండి? అప్పటికే అయిపోయిందా తెలంగాణ రాష్ట్రం? నువ్వు నువ్వు ఎంతసేపటి కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ సొత్తుగా మాట్లాడుతున్నట్టుగా రేవంత్ రెడ్డిగా ఆ కలయిక కానీ ఆ విధానం కానీ నేను ఆర్ఎస్ఎస్ గా ఉన్న వ్యక్తిని అని చెప్పి చెప్పుకోవడం లేకపోతుంది కదా సాధ్యమైనంత వరకు. ఇంకోటి కూడా మీరు చెప్పినట్టుగా రేపు పొద్దుగాల నేను చెప్పొద్దు కానీ